అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. ఒక చిన్న కథ విందాం. ముఖేష్, విష్ణు ఇద్దరు ప్రాణమిత్రులు. ఒకరిని విడిచి ఒకరు ఉండింది లేదు. అయితే ఈ ముఖేష్ ఆ విష్ణుకు రోహిణి అనే అమ్మాయితో ప్రేమ వివాహం జరిపిస్తారు. వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ఆ కతి కష్టం మీద ఈ ముఖేష్ వాళ్ళిద్దరికి పెళ్లి చేయిస్తాడు. అయితే పెళ్లి అయిన తర్వాత నుండి ఆ రోహిణికి ఏదో దుష్ట శక్తితో బాధపడుతుంది అని తెలుసుకున్న ఈ ముఖేష్ ఆ విష్ణు వాళ్ళ మామ సాగర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొంత సమాచారాన్ని సంగ్రహిస్తాడు. కానీ అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. మిత్రమా, నువ్వు ఇక్కడికి రా, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడంతో హడావుడిగా అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ ఉన్న వ్యక్తి ఇతనికి ఏ విధమైన సహాయం నేను చేయలేను అని చెప్పడంతో నిస్సహాయతకు గురి అయిన ఈ ముఖేష్ వెనుదిరిగిపోతుండగా దారిలో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరో బాగా పరిచయం ఉన్న అమ్మాయిలాగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడగా ఆమె ఎవరో కాదు, తన క్లాస్మేట్ అయిన రుక్మిణియే. ఈ ముఖేష్ అనే వ్యక్తి ఆ రుక్మిణి ఇద్దరు చాలా బాగా ప్రేమించుకుంటారు. కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు చెప్పుకోని విషయం. అయితే చివరి రోజు ఈ ముఖేష్ ఆ రుక్మిణికి తన ప్రేమ విషయం చెప్పాలని చెప్పి ఇద్దరిని కలుద్దామని మాట్లాడుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ముఖేష్ ఆ రుక్మిణిని కలవలేకపోతాడు. కొంచెం లేటుగా వెళ్ళిన టయానికి కలవలేకపోతాడు. లేటుగా వెళ్ళిన ఈ ముఖేష్కు ఆ రుక్మిణి కనిపించదు, అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. దీంతో బాగా కలత చెందుతాడు. అరే, ఏమైంది రుక్మిణికి? సో కలుస్తానన్న అమ్మాయి కలవలేదే. అంతేకాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ కలిసినప్పుడు మాత్రం సో రుక్మిణి ఈ ముఖేష్ను నన్ను కలవద్దని చెప్పిందని చెప్పి చాలా బాధపడిపోతాడు. ఏం జరిగింది? ఎందుకు నన్ను ఇలా మాట్లాడడానికి ఇష్టం లేదు అని చెప్పింది అని చాలా కలత చెందిన తర్వాత అనుకోకుండా అప్పుడు ఆమెను చూస్తాడు. వెంటనే ఇంటిలోనికి వెళ్తాడు. అయితే ఆ రుక్మిణి వాళ్ళన్న ఈ ముఖేష్ పై దాడి చేసి ముఖం మీద గుద్దుతాడు. వెంటనే రుక్మిణి వచ్చి అతన్ని వారిస్తుంది. ఆ తర్వాత ఏంటి రుక్మిణి, ఏమైంది? అంత బాగా కలిసి ఉన్న నేను ఎంత ప్రేమించానో తెలుసా నిన్ను, ఎంత చివరికి నీతో మాట్లాడదామని ఎంత ట్రై చేశాను, కానీ నువ్వు ఎందుకు అలా చేశావు? సో ఏం తప్పు జరిగింది? ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి బ్రతిమిలాడతాడు. ఇదంతా చూస్తూ ఉన్న వాళ్ళమ్మ అనుమానం వస్తుంది. ఎందుకంటే రుక్మిణి ఇంటికి వచ్చిన మరుసటి రోజు 2 రోజులు సరిగా తినలేదు. ఒకరోజు వాళ్ళ వాళ్ళ సొంత మేనకోడలు పిలిచి, అత్త రుక్మిణి ఏం చేయబోయిందా తెలుసా అని చెప్పి అనేటప్పటికీ ఆమెకు ఆ విషయం గుర్తుకు వచ్చి సో ఏం జరిగింది అన్న ఆతృతతో ఉంటుంది. ఈ మిగతా కథ తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా స్టోరీ చూడండి, లింకులో పెట్టాను.